హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. కేవలం 10వ తరగతి అర్హతతో 8326 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులు మంత్రుల ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయాల్సింది ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో కొన్ని పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ తరహాలో కూడా కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని 6 months వ్యాలిటీతో కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది. ఎస్ఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హవాల్దార్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. ఇవి హవాల్దార్ పోస్టులు వచ్చేసి రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట. ఈ పోస్టు పొందేటటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి జూన్ 27వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి తేదీ జూలై 31వ తారీఖు అనమాట. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి, హవాల్దార్ పోస్టులు ఉన్నాయి. హవాల్దార్ పోస్టులు ఏ విభాగాల్లో ఉంటాయంటే కనుక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఈ 2 విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది హవాల్దార్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు అనమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. ఈ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎంటీఎస్ పోస్టులు టోటల్గా 4887 పోస్టులు ఖాళీలు ఉంటే హవాల్దార్ పోస్టులు వచ్చేస్తున్నాం 3439 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. టోటల్గా 8326 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చండి. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక ఎంటీఎస్ పోస్టులకేమో 18 నుంచి 25 సంవత్సరాలు, హవాల్దార్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే అవసరం ఉండదు. 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అందులోనూ తెలుగు లాంగ్వేజ్లోనే పరీక్ష ఉంటుందండి. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులకేమో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎంటీఎస్ ఉద్యోగాలకేమో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. హవాల్దార్ పోస్టులు కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలు కాబట్టి ఆ పోస్టులకి రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్టులు కూడా నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసిందో ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్తో పాటు లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్లో మీరు పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ పర్టికులర్ ఇచ్చారు. 2 సెషన్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది.
సెషన్ 1 సెషన్ 2 అనేసి 2 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సిలబస్ వివరాలన్నీ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా మీరు ప్రతి పాయింట్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హవాల్దార్ పోస్టులకు సంబంధించి చూసుకోవచ్చు. హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి వాకింగ్ టెస్ట్ వచ్చేసి ఉంటుందన్నమాట. ఇందులో 1600 మీటర్స్ వాకింగ్ టెస్ట్ని 15 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 1 కిలోమీటర్ వాకింగ్ టెస్ట్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే ఇక్కడ చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 152 సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. వెయిట్ 48 కేజెస్ వెయిట్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట. వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ టెస్టులు నిర్వహించి అలాగే ధృవపత్రాల పరిశీలన చేసి ఫైనల్గా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. నోటిఫికేషన్ మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకొనేసి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.